అయితే మనం యాక్చువల్‌గా బడ్డింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, లవ్ అనేది ఒక బ్యాగేజ్‌లా ఉంటది. హ్మ్. బట్ మీరు బడ్డింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే లవ్ అనేదాన్ని మీరు నమ్మి దాన్ని మ్యారేజ్ దాకా తీసుకొచ్చారు. హ్మ్. సో, ఏంటి ఆ నమ్మకం అంటే ఫస్టే హ్మ్. ఎలా జరిగింది? ఏంటి అది? మేము ఫస్ట్ సినిమా చేసేటప్పుడే ఒకరికొకరు నచ్చాం ఇద్దరం. హ్మ్. ఆ ప్రాసెస్ ట్రావెల్ అయ్యాం. హ్మ్. తను నాతో ఉన్నింది అన్ని కష్టాలలో. హ్మ్. అప్పుడు నా జేబులో రూపాయి కూడా లేదు. హ్మ్. షీ ఈస్ దేర్ విత్ మీ. హ్మ్. లిటరల్లీ తనే రోజు ఫుడ్ తెచ్చేది, చూసుకునేది. బికాజ్ వాళ్ళది హైదరాబాద్. హ్మ్. తను చూసుకునేది, తను ట్రావెల్ అయ్యేది, నాతో ఉండేది. అక్కడి నుంచి ఇంక ఎస్ఆర్ కళ్యాణ మండపం ట్రావెల్ అది ఇది. సో, ప్రతి సినిమాతో ఇంక నాతో ట్రావెల్ ఉంది తను. షీ హ్మ్. ఈస్ దేర్ విత్ మీ. నా హ్మ్. అప్స్ అండ్ డౌన్స్‌లో గాని అది ఇది ఉంది. హ్మ్. వీఆర్ ఇన్ లవ్. ఒక 5 ఇయర్స్ టైం తీసుకున్నాం. ఇంట్లో వాళ్ళకి ముందే తెలుసు. హ్మ్. ఒక 2020లోనే తెలుసు ఇంట్లో వాళ్ళకి. హ్మ్. ఆహ్, 19లో కదా 'రాజావారు'? 'రాజావారి రాణి' గారు హ్మ్. రిలీజ్ 19 ఎండ్‌లో రిలీజ్ అయింది. హ్మ్. ఇంట్లో వాళ్ళకి తెలుసు. హ్మ్. బోత్ ఫ్యామిలీస్ తెలుసది. హ్మ్. బట్ మేము సెటిల్ అయినంత వరకు వద్దు అని టైం తీసుకున్నాం. హ్మ్. దెన్ వెన్ ఆల్ థింగ్స్ ఆర్ సెటప్, హ్మ్. అప్పుడు నేను ఇంకా పెళ్లి వరకు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను. హ్మ్. ఆమె నుంచే కదా ఫస్ట్ ఉన్నది? లేదన్న మ్యూచువల్లీనే ఉన్నిందన్న. హ్మ్. అంటే ఆ టైంకి ఇంకా ఇంతకుముందు కాలేజ్‌లో లవ్ అనుకో తారకన్న. ఏదో వెంట పడడం, ప్రపోజులు చేయడం, ఇవన్నీ చూసి బ్రేకప్‌లు అయిపోయి అది ఇది వచ్చి అప్పుడు ఒక 26 ఏళ్ళు, 27 ఏళ్ళ దాకా ఉంటది నాకు. హ్మ్. మెచ్యూరిటీ ఒకటి వచ్చింటది. హ్మ్. ఒక 26, 27 ఉంటది. హ్మ్. అప్పుడు లవ్ అంటే ఏంటి? మైండ్ సెట్ సింక్ అవ్వాలి. అప్పుడు యాక్చువల్‌గా తెలుస్తది. తెలుస్తది. ఆ! అవును. హ్మ్. ఏదో ఊరికే ఆవేశంతో వెళ్ళిపోయేది కాకుండా హ్మ్. మైండ్ సెట్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. ఆలోచన తాలూకు విధానం కరెక్ట్‌గా ఉందా? మనకు సింక్ అవుతారా లేదా? అన్నది థింగ్ ఉంటది. హ్మ్. ఒక 2 కాన్వర్జేషన్‌లో మాట్లాడుకోవడం, ఒక హ్మ్. చిన్న ఏదో చిన్న తెలియని ఒక పాజిటివిటీ, హ్మ్. ఒక స్పార్క్ ఏదో తగులుతది అంటారు కదా! హ్మ్. లేదు తనే మనకని అనిపిస్తుందని అనుకోవడం, ఇద్దరం సింక్ అవ్వడం. యాహ్! అలా 1 ఇయర్ తర్వాత నాకు తెలిసి 'రాజావారి రాణి' గారు రిలీజ్ 29థ్ అయింది. 30థ్ మేము రాజమండ్రిలో ఉన్నాం హ్మ్. ప్రమోషన్‌కి. హ్మ్. అక్కడ జస్ట్ వి థాట్ ఆఫ్ అవును ఇప్పటిదాకా మనం ప్రపోజ్ చేసుకోలేదు కదా! అని వి ప్రపోజ్డ్ అంతే. అప్పటిదాకా అసలు రాజమండ్రిలో. రాజమండ్రిలో. హ్మ్. హ్మ్. హైదరాబాద్‌లో లవ్ చేసుకున్నారు. రాజమండ్రిలో? రాజమండ్రిలోనే లవ్ చేసుకున్నాం. రాజమండ్రిలో మండపేట. ఓకే. హ్మ్. అక్కడే మొత్తం షూటింగ్ అంతా అక్కడే షూటింగ్ అంతా అక్కడే. అక్కడే జరిగింది గదా! అక్కడే జరిగింది. సో, అంటే ఇందాక మీరు చెప్పినట్టు అంటే త్రివిక్రమ్ గారి సినిమాలో అంటాయి గదా! హ్మ్. ఎనకమాల ఆకులు కదులుతా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హ్మ్. వినిపిస్తా ఉంటది. అలాంటిదే. అలాంటిదేం లేదన్న. అయితే యాక్చువల్‌గా మీ సినిమాలో డైలాగే ఆ! ఫస్ట్ లవ్వే తోపేం గాదని, తొలి ప్రేమే తోపేం గాదని జెప్పేసి అవును. మీ సినిమాలో ఉంది ఆ ఆ! డైలాగు. ఆ! సో, ఇదే ఫస్ట్ లవ్, బెస్ట్ లవ్వా? లేదంటే దీనికి ముందేమన్నా దీనికి ముందు ఉన్నాయన్న 2, 3 బ్రేకప్‌లున్నాయి. చెప్పారా ఇవన్నీ? ఈవెన్ ఇవన్నీ తనకన్నీ తెలుసు అయ్యి తనకన్నీ. హ్మ్. హ్మ్. మొత్తం ట్రాన్స్‌పరెంట్. అన్నీ ట్రాన్స్‌పరెంట్. ఎవడో చెప్పడం ఎందుకు మన గురించి మనమే అంతే కదా! ఇంకా చెప్పేసుకుంటే బావుంటది యాక్చువల్ డిస్కషనే లేదప్పుడు. హ్మ్. మనం ఎదవ అని ముందే చెప్పేసాం అనుకోండన్న, తర్వాత మనం మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎదవ అని చెప్పేస్తే అది వేరు యాక్చువల్‌గా. ఆ! ఎదవని కాదు మంచోడిని అని చెప్పి చెప్పుకోవడం. వాట్ నేనదే అంటున్నాను. మనం హ్మ్. నిజంగానే మంచోళ్ళం అనుకుందాం. ఎందుకు హ్మ్. మంచోళ్ళని పోర్ట్రే చేయడం? ముందే ఎదవ అని చెప్పేసామనుకో, వాళ్ళకి ఏ మనం మంచిగా ఎక్స్‌పెక్టేషన్ ఉంటే హ్యాపీ గదా! వాళ్ళ ఏ ఎక్స్‌పెక్టేషన్ ఉండదు హ్మ్. వాళ్ళకి. వాళ్ళు ఎదవలా చూస్తున్నప్పుడు ఈడు ఎదవ కాదు ఈడు మంచోడని వాళ్ళకి అనిపించినప్పుడు ఇంక వెరీ హ్యాపీనే గదా! ఏముంటది డిస్కషన్. యెస్. యెస్. అయితే మనం లవ్ చేసినా కూడా ఈ అమ్మాయి మనకి కరెక్టా? మన మైండ్ సెట్‌కి సింక్ హ్మ్. అవుతదా? హ్మ్. ఈ అమ్మాయితో మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయొచ్చా? అనే హ్మ్. దానికి ఒక స్పార్క్ అన్నారు మీరు పేరు పెట్టారు గానీ, బట్ హ్మ్. ఏదో ఒక మూవ్‌మెంట్ అయితే ఉంటది కదా! హ్మ్. ఒక మూవ్‌మెంట్‌లో తెలుసుకుంటాం అది. హ్మ్. మనం చూడంగానే లవ్ చేయడం అనేది వేరు. బట్ అలా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక 2, 3 ఎలా జరిగినాయి అలాగా. బట్ హ్మ్. లైఫ్ లాంగ్ మనతో ట్రావెల్ అవుతారా? ఈమెతో మనం ట్రావెల్ చేయొచ్చా అని తెలుసుకోవడానికి ఎప్పుడు ఆ మూవ్‌మెంట్ ఏంటి మీకు? ఇట్ టుక్ ఇనిషియల్‌గా చూసినప్పుడే కనెక్ట్ అయ్యాం మనం. ఇంక ఎవ్రీడే మాట్లాడుకోవడము, ఈ డిస్కషన్స్‌లో అది ఇది ద హ్మ్. వే షీ ట్రీట్స్ మీ హ్మ్. నాకు అర్థమైపోయిందన్న. షీ విల్ బి దేర్. హ్మ్. ఏదో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి వెళ్ళిపోయే అమ్మాయి కాదు. హ్మ్. లైఫ్ లాంగ్ ఉంటదని అనిపించింది అప్పుడే. హ్మ్. ఓవర్ ద ప్రాసెస్ ఎవ్రీడే కలవడము, మాట్లాడుకుంటూ ఉండడము, ఆ జర్నీ 1 యెస్. ఇయర్ ఆఫ్ జర్నీ. అందుకే హ్మ్. చెప్పాను 'రాజావారి రాణి' గారు తర్వాత జస్ట్ వి ప్రపోజ్డ్. హ్మ్. నేను పెళ్లి చేసుకుందామా అని. యెస్. దెన్ ఎవ్రీడే ఇట్స్ ఎ మ్యూచువల్ ప్రాసెస్ అంతే. హ్మ్. మరంటే ప్రస్తుతం ఆవిడ ఫస్ట్ సినిమాలో మాకు మీరెంత నచ్చారో ఆమె కూడా అంతే నచ్చింది. హ్మ్. యాక్టింగ్ కూడా తీసేస్తారు ఆవిడ. హ్మ్. హ్మ్. మరిప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇంకా హ్మ్. దూరంగా ఉన్నట్టేనా? లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదన్న ప్రస్తుతం? షీల్ బి ఇద్దరం ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ. హ్మ్. అంటే మీతో చేయడమేనా ఇంకేమన్నా అంటే ఎందుకంటే మంచి యాక్ట్రెస్ గదా! ఆ! ఆ ఫ్రీడమ్ ఉందా ఆవిడకి? ఇచ్చారా? అయ్యో! ఆ ఫ్రీడమ్ ఉందన్న. బట్ హ్మ్. చూడాలి ఇంక తను ఇనిషియల్‌గా నేనేదో అయిపోవాలి అది కాదు. హ్మ్. తను యూఎస్‌లో చదువుకునింది. అక్కడే జాబ్ చేసి హ్మ్. 'రాజావారి రాణి' గారు హ్యాపెండ్ అది. ఇంకొక సినిమా చేసింది. హ్మ్. షీ ఈస్ ఎంజాయింగ్ దిస్ లైఫ్.
ఇప్పుడు హ్యాపీగా హౌస్ వైఫ్ షీ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. ఇదిగో ఇప్పుడు ఇడు పుట్టాడు దీన్ని హ్యాపీగా మా ఫ్యామిలీ దిస్ ఈజ్ ఎంజాయింగ్ దట్. ఇంకా ఆఫీస్ థింగ్స్ అన్ని దాన్ని చూసుకుంటుంది. అంటే పర్సనల్ లైఫ్ అయినా లేకపోతే సినిమాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుంది అంటే సినిమాలో ఇన్వాల్వ్ అవుతాను. షీల్ బీ ఇన్ దేర్ ఆఫీస్, నా ఆఫీస్ వర్క్స్ అన్ని దాంట్లో. ఆఫీస్ ఓకే అంటే ఏ సినిమా చేయాలి నెక్స్ట్ అంటే మీకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా సినిమాల పరంగా వీటి పరంగా ఆవిడ కూడా దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. చెప్తాను కానీ బట్ డిసిషన్ ఇస్ మైన్ అని. డిసిషన్ నేనే తీసుకుంటాను. డిస్కషన్ అయితే అవుతుంది కదా క్యాజువల్గా, ఈ కథ విన్నాను ఇలా అయినాను అంతవరకే. అంతవరకు. సో ఏమంటున్నాడు మరి అను అబ్బోవరం? వాడు హ్యాపీ అన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి పేరెంట్హుడ్ ఎలా ఎంజాయ్, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఆయన ఏమన్నా లేడు కూడా మీరే చెప్పాలి ఆయన ఏమన్నాడు దాని గురించి. బాగుంటారు కన్నా, చాలా కొత్తగా ఉంది. అసలు వెరీ మనకు అంటారు కదా, మనము బేసిక్గా ఎప్పుడైనా మనం ఫుల్ టెన్షన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ని చూసినా నవ్వు వచ్చేది కాదు, లేకపోతే వైఫ్ని చూసినా నవ్వు వచ్చేది కాదు, పేరెంట్స్ని చూసినా నవ్వు వచ్చేది కాదు. కానీ నేను ఎంత టెన్షన్లో ఉన్నా వీడిని చూస్తే నా ఫేస్లో స్మైల్ వస్తుంది ఇప్పుడు. మేబీ అదేనేమో పేరెంట్హుడ్. వాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు ఉంటుంది కదా, అది 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 ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదిగో నేను ఎన్ని టెన్షన్లో ఉన్నా ఇప్పుడు వాడు మొహం చూడగానే చిన్నగా ఫేస్లో స్మైల్ వస్తుంది, వాడు నవ్వుతున్నాడు. వేరే వాళ్ళు నవ్వుతే ఇప్పుడు నేను నవ్వలేను, వాడు నవ్వుతే మాత్రం నవ్వకుండా ఉండలేకపోతున్నాను. అది బాగా ఎంజాయ్ చేస్తున్నాను. వెరీ క్యూట్, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని. థ్యాంక్ గాడ్. బట్ మీరు అందరికీ చూపించారు ఏంటంటే చాలామంది ఒకళ్ళకి ఎవరి పర్సనల్ స్పేస్ ఎవరి బిలీఫ్స్ వాళ్ళు ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయాలి అంటే దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. బట్ మీరు చూపించారు, చాలా క్యూట్గా ఉన్నాడు, మాకు కూడా చాలా బాగా అనిపించింది చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫ్యామిలీ లాగా. సో ఏంటి ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు? ఆఫ్టర్ మ్యారేజా? టు బి వెరీ ఆనెస్ట్, ఆఫ్టర్ మ్యారేజ్ కన్నా వీడు పుట్టాక కొంచెం చేంజ్ వచ్చింది. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగో మేము వీఆర్ దేర్ టుగెదర్, ముందు నుంచి ఉన్నాం. కానీ అను వచ్చిన తర్వాత ఏంటంటే ఇది సో మచ్ ఆఫ్ ఏదో చిన్న ఇంట్లో తెలియని ఒక లవ్ ఫీలింగ్. ఇంటికి వెళ్ళగానే వాడితో కాసేపు ఉండాలి, వాడిని ఎత్తుకోవాలి, వాడితో మాట్లాడాలి అనే ఒక వాడిచ్చే ఒక క్యూట్నెస్ ఉంటుంది కదా, అది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. డేలో ఇప్పుడు తెలియకనే వాడు ఆక్యుపై చేస్తున్నాడు, వాడిని చూడాలి, వాడు ఏం చేస్తున్నాడు, షెడ్యూల్ పడింది అక్కడ. షెడ్యూల్ పడుతుంది. నిద్ర లేగానే వాడు ఉంటే వాడితో కాసేపు ఆడుకోవడం, వాడికి డైపర్లు చేంజ్ చేయడం. లైఫ్లో తెలియని పనులు కదా ఇవన్నీ. అదే అవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. అయితే మీ లైఫ్లో జెర్సీ మూమెంట్ అంటే ఏంటి, ఉందా అసలు? జెర్సీ మూమెంట్ మేబీ రాజారాణి గారు రిలీజ్ డే అన్న. ఒకసారి స్క్రీన్లో మనల్ని అలా చూసుకోవాలన్న ఒక థింగ్ ఉంటుంది కదా. ఆఫ్టర్ సో మెనీ హర్డల్స్ ఈ సినిమా స్క్రీన్ పైకి వస్తుందా రాదా, ఎలా ఏంటి అని అన్ని కింద మీద పడి నా సినిమా స్క్రీన్ పైన చూసుకున్న మూమెంట్ వెరీ హై మూమెంట్. తర్వాత ఇంకెన్నో వస్తాయి, ఎన్నో మూమెంట్స్ ఉంటాయి కానీ బట్ దట్ కిక్, ఆ స్పెషల్ మూమెంట్ అంతే ఉండిపోతుంది. అయితే ఇప్పుడు హీరో అనగానే జనరల్గా గ్లామర్ అంటే హీరోయిన్ గురించే మాట్లాడతారు. బట్ హీరోలు కూడా గ్లామరస్గా కనిపించాలంటే అన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలి, హెల్త్ బాగా చూసుకోవాలి, ఎన్ని ఉంటాయి కదా. మెయింటైన్ చేస్తారా కిరణ్ అబ్బు? ఆ విషయంలో కొంచెం వీకే అన్న మెయింటెనెన్స్ అది. బట్ యా కథకు తగ్గట్టు, రోల్కి తగ్గట్టు. ఇప్పుడు ఇది ఉంది కేరాంప్, కొంచెం మళ్ళీ యంగ్గా ఉండాలని ఏదో డైట్ అది ఇది ప్రయత్నించి చేసాము. ఎక్కువ రోల్ చేయలేను, రోల్కి తగ్గట్టు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక రోల్, నెక్స్ట్ ఒక 2 years తర్వాత ఒక రోల్ ఉంది, చేపలు పట్టే క్యారెక్టర్. వెరీ థిన్ బాడీ కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను దానికి థిన్ అయిపోతా ఆ రోల్ ఉన్నంత వరకు, లేదంటే మళ్ళీ తినేస్తాను. నాకు ఫుడ్ వీక్నెస్ ఉందన్న, డైట్ ఎక్కువ, నాకు ఏది నచ్చితే తినాలనుకుంటా. ఇప్పుడు నిజంగా బజ్జీలు నాకు ఈవినింగ్ అయితే నిజంగా నా బాడీలో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పార్ట్లో శనగపిండే ఉంటుంది. నాకు శనగపిండి అంటే వీక్నెస్. కారాలు, ఈ బజ్జీలు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. నాకు నాకు ఈవినింగ్ అయితే ఇదిగో ఎక్కడున్నా బజ్జీ ఏమన్నా, బజ్జీ మా ఆఫీస్లో ఏమన్నా, లేకపోతే ఈవినింగ్ అనగానే అది ఉంటుంది శనగపిండి ఎప్పుడు రెడీగా బజ్జీలే అనేది.